సమయం లేక నేను ఇప్పుడు అవన్నీ చదవట్లేదు అధ్యక్ష. అవసరం అనుకుంటే దానిపైన ఎప్పుడైనా సరే ఖాళీగా మనకు సమయం ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ సంబంధించిన ప్రత్యేకమైనటువంటి డిస్కషన్ జరిపినప్పుడు 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తుంది అవన్నీ కూడా డిస్కషన్లో వస్తే బాగుంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ ఆర్టిజన్స్ ఒక 30,000 మంది అప్పుడు వీళ్ళు ఏదో కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పేరు పెట్టారు అధ్యక్ష. అయితే వాళ్ళు ఏదో పైకి వెళ్ళలేరు, కిందకి రాలేరు, ఆ విధంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి డిజిగ్నేషన్ మార్చాలి. ఆర్టిజన్ అంటే పేరు అందంగా ఉంది, కానీ డిజిగ్నేషన్ మార్చి మిగిలిన వాళ్ళకు ఉన్న హక్కులు కూడా వాళ్ళకు ఉండాలి. పెద్ద ఐ థింక్ ఇదేం పెద్ద భారం కూడా అవుతుందని నేను అనుకోను. అందువలన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్టిజన్స్ది చాలా ఇబ్బందిదాయకంగా ఉన్నారు. అక్కడ 1000 మంది రాష్ట్రం అంతా ఉన్నారు అధ్యక్ష. దాని మీద శ్రద్ధ పెట్టాలని నేను కోరుతున్నాను. అక్కడ అదేవిధంగా ఎస్సీలను డిఈలని ఏడీలుగా డిమోట్ చేశారు. అటువంటి వాళ్ళది కూడా మీరు పరిష్కారం చేయాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొత్తం వెలుగులు ఇచ్చేది వాళ్ళు రోజు వాళ్ళు లోపల హృదయంలో చీకటి ఉంచుకుని వెలుగులు మనకు ఇవ్వలేరు. వాళ్ళది ఎందువల్ల అక్కడ ఒకటి ఏమనుకోకపోతే దాని మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ జెన్కో ఇటువంటి వాటి మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా చూసేవాళ్ళు అధికారులు లేరు. మన సందీప్ గారు ఉన్నారు, కానీ ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా చూస్తలేదు. దానివల్ల ఒకళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష.